హలో ఫ్రెండ్స్, నేను మీ జయసూరి ఆడియోస్ నుంచి. ఈ బోర్డు చూసారు కదా, JBL 2.1 సౌండ్ బార్ యొక్క బోర్డు అండి ఇది. ఇది మనకి గెద్దలూరు నుండి మనకి రిపేర్కి అయితే వచ్చింది. దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, కస్టమర్ మనకి ఇచ్చే ప్రాబ్లం ఏంటంటే పూర్తి షట్ డెడ్. అయితే డెడ్ అనేసరికి చాలామంది పవర్ సప్లై బోర్డు పోయిందనేసి అనుకుంటారు, కానీ పవర్ సప్లై బోర్డు అయితే పోలేదండి. పవర్ సప్లై బోర్డు బాగానే ఉంది, రిమైనింగ్ వోల్టేజ్లు అన్నీ బాగానే ఉన్నాయండి ఇందులో, కానీ ఇండికేషన్ అనేది లేదు. ఇది ప్రజెంట్ అయితే సెట్ అయితే రెడీ చేయడం అయితే జరిగింది. ఒకసారి నేను ఆన్ చేసి అయితే చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. సెట్ అయితే ఇండికేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ అయితే ఇండికేషన్ అయితే లేదు, పూర్తిగా స్టాండ్ బై ఇండికేషన్ కూడా లేదు స్టార్టింగ్లో. ఇప్పుడు స్టాండ్ బై ఇండికేషన్ అయితే వచ్చింది. నేను ప్రజెంట్ సెట్ అయితే ఆన్ చేస్తాను, చూడండి. చూసారు కదా, సెట్ ఆన్ అయింది. ఇది బ్లూటూత్ మోడ్ అండి, ఇది బ్లూటూత్ ఆప్షన్లో ఉంది. తర్వాత ఇది ఆప్టికల్ మోడ్, HDMI మోడ్ అండి. పెన్ డ్రైవ్ పెడితే డైరెక్ట్గానే వచ్చేస్తుంది అనమాట. బ్లూటూత్, ఆప్టికల్, HDMI, యాసిడ్గా స్టాండ్ బై. చూసారు కదండి, సెట్ అయితే రెడీ. కాకపోతే దీంట్లో కటింగ్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఓకేనా ఫ్రెండ్స్, అయితే కామన్గా ఎంతో ఎక్కువగా ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా సెట్ అయిన డెడ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే ఇండికేషన్ అయితే రాదు. దీంట్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ అంటే మెమరీ అనేది ఉంటుంది. ఈ మెమరీ అనేది అంటే మనకు దీనికి కావాల్సిన అప్రాక్సిమేట్ వోల్టేజ్ 3.3 వోల్ట్ అండి. అయితే 3.3 వోల్ట్ హై వోల్టేజ్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క మెమరీలో ఉన్న డేటా అనేది హ్యారేజ్ అవుతుందండి. ఎటువంటి సౌండ్ బార్ అయినా సరే ఏమాత్రం 0.1, 0.2 వోల్ట్ కానీ ఎక్స్ట్రా వచ్చినా కూడా మెమరీలో ఉన్న డేటా అనేది ఖచ్చితంగా అరేంజ్ అయితే అయిపోతుంది. ఒకసారి మెమరీ అరేంజ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా అది స్టోరేజ్ చేసుకుంటేనే నీకు స్టాండ్ బై ఇండికేషన్ కూడా వస్తుంది, ఫంక్షనింగ్ కూడా వస్తుంది. అది అరేంజ్ అయిపోయింది అనుకోండి, పూర్తిగా స్టాండ్ బై ఇండికేషన్ కూడా ఏమీ ఉండదు. కాకపోతే దీని యొక్క సాఫ్ట్వేర్ అనేది ఎవరి దగ్గర ఉండదు. అది మనం కంపెనీ సైడ్ నుంచే మనం పర్చేస్ చేసుకోవాలి, లేదంటే మనం ఓన్గా మనం డెవలప్ అయితే చేసుకోవాలి. ఎవరైనా సరే ఇంజనీరింగ్లో, ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో డెవలపర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మనం డెవలప్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది. ఇన్కేస్ ఎవరి దగ్గరని ఇలాంటిది పాత బోర్డు ఉంటే దాంట్లో ఉన్న మెమరీ తీసి దీంట్లో వేస్తే ఓకే అయిపోతుంది. ఇన్కేస్ ఎవరి దగ్గర ఇంకోటి పూర్తిగా డెడ్ అయిపోయిన బోర్డు కానీ ఉంటే దాంట్లో ఉన్న మెమరీ దీంట్లో చేంజ్ చేసుకుంటే ఓకే అయిపోతుంది. ఇన్కేస్ లేదనుకున్నైతే లోడ్ అయితే చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ ఒక కన్వర్టర్ అనేది వేయడం అయితే జరిగింది. ఈ సెక్షన్లో కన్వర్టర్ అనేది వేయడం అయితే జరిగింది. ఈ కన్వర్టర్ ఎందుకోసం అంటే, యాక్చువల్గా ఇక్కడ వోల్టేజ్ అయితే బరాబర్ సేమ్ బాగానే ఉంది. కాకపోతే ఇది లైఫ్ కోసం అనమాట. హై వోల్టేజ్ వచ్చినా కూడా మెమరీ మీద ప్రెజర్ పడకుండా, అంటే డేటా ఎరేజ్ అవ్వకుండా ఉండడం కోసమని, సేఫ్టీ కోసం అనమాట. ఇది ఇంచుమించు 30 వోల్ట్ వరకు ఈ బక్ కన్వర్టర్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇన్పుట్ ఇది యాక్చువల్గా అయితే 24 వోల్ట్ SMS అండి. ఏమాత్రం 25 కానీ 30 కానీ 35 కానీ వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ బక్ కన్వర్టర్ ద్వారా వోల్టేజ్ అనేది హై అయ్యి ఈ మెమరీలో ఉన్న డేటా అనేది అరేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం సేఫ్టీగా ఈ యొక్క బక్ ఐసీని రిమూవ్ చేసి ఈ యొక్క మాడ్యూల్ అనేది ఇన్స్టాల్ అయితే చేసాము. ఇది ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి 40 వోల్ట్ వరకు అయితే రన్ అవుతుంది. మనకి 40 వోల్ట్ వరకు ఇన్పుట్ వచ్చినా కూడా అవుట్పుట్ అనేది మనకి ఎంత వోల్టేజ్ అయితే మనం సెట్ చేసామో అదే వోల్టేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్ట్రా వోల్టేజ్ అయితే పంపించదు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ మెమరీ ఉండే డేటా రిమైనింగ్ పార్ట్స్ అనేవి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సేఫ్టీ కోసం అనేది నేనైతే దీన్ని ఇన్స్టాల్ అయితే చేశాను. కాకపోతే ఫస్ట్ కంపెనీ వాడు ఇచ్చే ఐసీ మాత్రం బాగానే ఉంది, వోల్టేజ్ కూడా సేమ్ బరాబర్ బాగానే ఉన్నాయి. కాకపోతే సేఫ్టీ కోసం ఫ్యూచర్లో ఈ యొక్క మళ్ళీ డేటా ఎరేజ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే నేను ఈ యొక్క మాడ్యూల్ అయితే ఇన్స్టాల్ అయితే చేశాను. ఇందులో కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఆడియో ఐసీ అనేది డ్యామేజ్ అవుతుంది. తర్వాత వచ్చి ఈ మెమరీలో ఉన్న డేటా అనేది ఎరేజ్ అవుతుంది. మూడో విషయం వచ్చేసరికి పవర్ సప్లై బోర్డు అయితే పూర్తిగా బర్న్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో కామన్గా ఈ 3 ప్రాబ్లమ్స్ వస్తాయి. రిమైనింగ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మోడిఫై చేయాలి అనేది కూడా నేను ఇంకో వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరెన్నో టిప్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ అయితే నేను అప్డేట్ అయితే చేస్తాను. మినిమం నాలెడ్జ్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది నా నుండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే టెస్టింగ్ అయితే అయిపోయింది. దీన్ని మనం కస్టమర్ ఏ విధంగా అయితే మనం పార్సల్ చేసి పంపించాడో అదే విధంగా మనం ప్యాకింగ్ అయితే
అదేవిధంగా మనం ప్యాకింగ్ అయితే చేసి మన కస్టమర్‌కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇది టెస్టింగ్ వీడియో కస్టమర్‌కి అయితే అయితే ఇందులో మనం సాంగ్ ప్లే చేయడానికి కారణం ఏంటంటే మన యొక్క మొబైల్ అనేది కెమెరా ఆప్షన్‌లో ఉంది కాబట్టి వీడియో అనేది ప్లే అవ్వదు. పెన్ డ్రైవ్ ఆప్షన్ రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దీని యొక్క రిమోట్ అయితే ఉండాలి. కస్టమర్ దీని రిమోట్ అయితే మనకు పంపించలేదు. సో, పెన్ డ్రైవ్ ఆప్షన్ మోడ్‌లోకి అయితే వెళ్ళదు. వెళ్ళినా కూడా దాన్ని ఒక ప్లే చేయాలి. పెన్ డ్రైవ్ పెట్టినతో ప్లే చేయాలి కాబట్టి సో, సాంగ్ ప్లే చేయడానికైతే అవ్వలేదు. నేను వీడియో తీయకముందు అయితే మాత్రం ఇది మొబైల్ ద్వారా మనం ఆల్రెడీ చెకింగ్ అయితే చేసేసాము. అదే వీడియో కస్టమర్‌కి కూడా మనం ఫార్వర్డ్ అయితే చేస్తాము. కస్టమర్ ఓకే అయిపోయిన తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్‌గా సేమ్ అడ్రస్‌కి అయితే మన పార్సెల్ అయితే పంపించడం అయితే జరుగుతుంది.